ఫ్రెండ్స్, సడన్గా ఒక దేశానికి ప్రైమ్ మినిస్టర్ కనిపించకుండా పోతే ఏమవుతుందో అని ఎప్పుడైనా ఆలోచించారా? ఇది నిజంగా జరిగిందని మీకు తెలుసా? 17 డిసెంబర్ 1967లో ఆస్ట్రేలియన్ ప్రైమ్ మినిస్టర్ హెరాల్డ్ హోల్ట్ ఇలాగే సడన్గా కనిపించకుండా పోయాడు. ఆ రోజు సరదాగా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో ఆస్ట్రేలియాలో చెవెయిట్ బీచ్కి స్విమ్మింగ్కి వెళ్ళాడు. అతనికి స్విమ్మింగ్ బాగా వచ్చు, మంచి ఎక్స్పీరియన్స్ కూడా ఉంది. ఆ రోజు ఏమైందో తెలియదు కానీ సరదాగా సీ వాటర్లో దిగిన తర్వాత కొంత టైంకి కనిపించకుండా పోయాడు. ఒడ్డున ఉన్న వాళ్ళు వెంటనే పోలీస్, ఆర్మీ వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫార్మ్ చేశారు. 2 రోజుల పాటు చాలా బోట్లు, హెలికాప్టర్లు, ప్రొఫెషనల్ స్విమ్మర్స్ని పెట్టి వెతికారు కానీ ప్రైమ్ మినిస్టర్ బాడీ కూడా దొరకలేదు. అసలు ఏమయ్యాడో చిన్న హింట్ కూడా దొరకలేదు. అప్పట్లో న్యూస్ ఆర్టికల్స్ ప్రకారం ప్రైమ్ మినిస్టర్ని చైనాకి సంబంధించిన సబ్మెరైన్ వాళ్ళు కిడ్నాప్ చేసి తీసుకుపోయారని ప్రచారం చేశారు. ఇంకొంతమంది ప్రకారం అతన్ని సొరచేప తినేసి ఉంటుందని అనుకున్నారు. మొత్తం గవర్నమెంటు, పోలీసులు, ఆర్మీ 3 రోజుల పాటు వెతికినా ఎలాంటి హింట్స్ దొరకపోవడంతో 3వ రోజు అతను చనిపోయారు అని డిక్లేర్ చేశారు. ఈ ఫ్యాక్ట్ నచ్చితే వీడియోకి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.